స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేపీ బలపడుతూ పెను తుఫానుగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఈ పెను ముప్పు నుండి జిల్లావాసులను కాపాడేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి కాపాడేందుకు ప్రత్యేక అధికారిక చక్రవర్తి బాబు నిర్మించారు. చూస్తే కనుక వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లాతో మీకు అనుబంధం ఉంది, ఎన్నో విపత్తుల నుండి జిల్లా ప్రజలను కాపాడారు. వస్తున్నటువంటి పెనుముప్పును జిల్లా ప్రజలను కాపాడడానికి ఎటువంటి రిస్క్ మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోనూ కూడా ముందస్తుగానే అలర్ట్ మెసేజెస్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం జిల్లా అధికారులు అందరూ కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఆల్రెడీ స్కూల్స్కి వాటికి సెలవులు ప్రకటించడం జరిగింది. ప్రజలందరికీ కూడా గ్రామ స్థాయిలో వారికి అన్ని సదుపాయాలు అందే విధంగా సైక్లోన్ షెల్టర్స్ని కూడా సిద్ధం చేశారు. జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల్లోనూ 13 నదీ ప్రవాహిక మండలాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఒక 265 గ్రామాలని ముఖ్యంగా వల్నరబుల్ విలేజెస్గా ఐడెంటిఫై చేసి ప్రతి విలేజ్లోనూ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ను, అధికారులను, గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేశారు. అలాగే కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మనకి రెయిన్ఫాల్ డేటా కానీ అలాగే ఇరిగేషన్ స్ట్రక్చర్స్లో ఇన్ఫ్లోస్ కానీ మానిటర్ చేస్తున్నాము. నిన్నటి వరకు నార్మల్గానే వెదర్ ఉంది. ఈ రోజు నుంచి మీరు వెదర్ చేంజెస్ చూడుస్తున్నారు. రాబోయే 3 రోజుల పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యంత అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలందరికీ కూడా మెసేజెస్ పంపిస్తున్నాం. అలాగే ఎస్ఎంఎస్లు కూడా వారికి ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో టవర్ లొకేషన్ వైజ్ వస్తున్నాయి. పవర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ అన్ని అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఈ సైక్లోన్ షెల్టర్స్ని రన్ చేయడానికి ఎవరైనా తరలిస్తే వారికి ఆహారం కానీ, పాలు కానీ, మందులు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఎఫెక్టెడ్ విలేజెస్లో ఒక 57 మంది తల్లులు ఈ వారం రోజుల లోపు ప్రసవానికి ఈడీడీ డేట్స్ ఉన్నవారిని కూడా ఐడెంటిఫై చేశారు. వారందరినీ ముందస్తుగానే హాస్పిటల్కి తరలించాలని, అలాగే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్కి కూడా ప్రత్యేకమైన వైద్య సేవలు అందించడానికి అంగన్వాడీతో సహకారం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో, పంచాయతీల్లో, మున్సిపాలిటీలో ఎక్కడైతే హెవీ రెయిన్స్ వస్తాయో వెంటనే శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా టీమ్స్ రెడీ చేసుకోవడం, అక్కడ బ్లీచింగ్ పౌడరు, లైమ్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కచ్చా హౌసెస్ ఉన్న చోట్ల, హట్స్, అటువంటి అన్సేఫ్ లొకేషన్స్లో ఉన్న వారిని తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. క్షణంకి అట్మాస్ఫియర్ మారుతుంది, రెయిన్ఫాల్ ఫ్లో కూడా పెరుగుతుంది, విండ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. సో మరో 24 గంటలు కలిస్తే కానీ ఈ పెను విపత్తు ఎలా ఉండబోతుంది అన్నటువంటి సంకేతాలు ఇప్పటి వరకు చూస్తే మనకి జిల్లాలో దాదాపు ఒక 4-5 మండలాల్లో 20 mm పైన వాటర్ రావడం జరిగింది. రెయిన్ఫాల్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఎవ్రీ 2 hours రెయిన్ఫాల్ డేటా కూడా వస్తుంది. ఉన్న 30 మండలాల్లోనూ 20 పైచిలుకు మండలాల్లో మనకి వర్షపాతం నమోదవుతోంది. అది క్రమేపీ కూడా పెరుగుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే నెక్స్ట్ 3 days ఉంటుందని, హెవీ రెయిన్స్ రేపటి నుంచి ఉంటాయని కూడా మనకి ఐఎండీ ఫోర్కాస్ట్ ఉంది. 29th ఎర్లీ మార్నింగ్, 28 లేట్ అవర్స్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం చేశారు. తీర ప్రాంత మండలాలు, గ్రామాల్లో ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే జాలర్లు విలేజ్ల్లోనూ ఫిషర్మెన్ అందరినీ వెనక్కి తీసుకురావడం, బోట్స్ అన్నీ వెనక్కి తీసుకురావడం, నెక్స్ట్ 3-4 days ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఈ లొకేషన్ ఎక్కడ అనేది యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రేపటికి ఇంకా క్లారిటీతో మనకి తెలుస్తుంది. బట్ ఎక్కడున్నా సరే దాని ప్రభావం వల్ల హెవీ రెయిన్స్ అయితే మాత్రం మన జిల్లా అంతా వచ్చే అవకాశం ఉంది. విస్తారంగా వర్షాలు పడతాయి. దీనికి ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా అగ్రికల్చర్ చూస్తే మనకి జిల్లాలో దాదాపు 3,90,000 ఎకరాల్లో వరి పెట్టున్నారు. అన్నిట్లోనూ వేరే స్టేజెస్లో ఉంది. హార్వెస్ట్ దగ్గరలో ఉన్నవన్నీ కూడా ముందస్తుగా హార్వెస్ట్ చేసుకోమని, వాటిని సేఫ్ లొకేషన్స్లో పెట్టుకోమని చెప్పడం జరిగింది.
అలాగే స్టాండింగ్ క్రాప్ ఉన్న చోట అది పాడవకుండా ఫీల్డ్ బండ్స్ అన్నీ కట్ చేసుకొని ఇవాళ ఈవినింగ్కి మొత్తం అన్ని చోట్ల వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేయమని చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదే పని మీద ఉన్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా మనకు వస్తున్నాయి. అది చేసినట్టయితే ఎక్కడ క్రాప్ లాడ్జింగ్ అవ్వకుండా స్టాండింగ్ క్రాప్ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. హార్టికల్చర్లో పపాయ మరియు బనానా మనకి కొంచెం సెన్సిటివ్ క్రాప్స్, అవి ఒక 3000 ఎకరాల్లో మన జిల్లాలో ఉన్నాయి. వాటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా తెలియజేస్తున్నారు. అలాగే యానిమల్ క్యాంప్స్ పెట్టాలని, మొబైల్ క్లినిక్స్ పెట్టడానికి, అంబులెన్స్లు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సమాయత్తం అయ్యాయి. అటు ప్రాణ నష్టం జరగకుండా మనుషులకు కానీ అలాగే పాడి పంటలకు కానీ ఎటువంటి నష్టం లేకుండా జిల్లాలో ఈ తుఫాను ప్రభావం అతి తక్కువగా ఉండడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఎప్పటికప్పుడు వచ్చే అలర్ట్స్ని సీరియస్గా తీసుకోవాలని. ఇప్పుడు ఇమీడియట్గా మనకి వెదర్లో చేంజెస్ కనిపించవు, అందుకని ఎక్కడ రిలాక్స్ అయ్యే అవకాశం లేదు. అందరూ హైరాణ పడకూడదు, అలాగే అప్రమత్తంగా ఉండాలి. 2-3 రోజుల్లో ఇది ప్రభావం మనకి జిల్లా నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఈ హెవీ రైన్స్కి అందరూ కూడా రెడీగా ఉండాలని, అనవసరంగా బయట తిరగడం కానీ, లో లెవెల్ కాజ్వేస్ని క్రాస్ చేయడం కానీ, వాటర్ ఫ్లో అవుతున్న ఏరియాస్లో వెహికల్స్లో కానీ కాలినడకను కానీ క్రాస్ చేయొద్దని చెప్తున్నాము. అలాగే ఈ హెల్త్ క్యాంప్స్లో ఇచ్చే మందులు అవి కూడా వాడడం, కాచి వడబోసిన నీళ్లు తాగాలని, ఇటువంటి అలర్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. రెస్క్యూలో ఎవరైనా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలను పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంది? మనకి జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆల్రెడీ ఉన్నారు. అలాగే లోకల్గా కూడా పోలీస్, ఫైర్, రెవెన్యూతో టీమ్స్ ఫామ్ చేశాము. వీళ్ళందరూ కూడా సఫిషియంట్ ఎక్విప్మెంట్స్తో బోట్స్, అలాగే పవర్ సాస్, ట్రీ కట్టర్స్ అవన్నీ కూడా పెట్టుకొని ఇన్ఫ్లేటబుల్ బోట్స్, వాళ్ళకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్తో ఉన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ రెస్క్యూ, రిలీఫ్ యాక్టివిటీస్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. మోత రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక అధికారిక అవసరం ఉన్న అన్ని చర్యలు చేపట్టేందుకు అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో తుఫాన్ షెల్టర్ను పరిశీలించడానికి వచ్చిన ఆయన మాత్రం మరో 48 గంటలు గడిస్తే కానీ జిల్లాతో పాటు రాష్ట్రం కూడా ఈ గండం నుండి బయటపడే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నద్ధమైనటువంటి ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడాను లోతట్టు ప్రాంతం ప్రజలను గుర్తించారు. సుమారు 268 లోతట్టు ప్రాంతాలు గుర్తించాం. తీర ప్రాంతంలో మత్స్యకారులు కూడాను తుఫాన్ షెల్టర్లకు తరలి వెళ్ళాలి. మరోవైపు చూస్తే ఇటు జంతువులకు కానీ మనుషులకు కానీ ప్రాణహాని జరగకుండా, ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక జిల్లాలో ఇప్పటికే ఈ 3 రోజుల పాటు డెలివరీ అయ్యే 50 మంది మహిళలను కూడా గుర్తించారు. వారికి కూడా అత్యవసర వైద్య సేవలు అందేందుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టారంటే ఎంత ముందస్తు వ్యూహంతో ఈ వస్తున్నట్టు పెనుముప్పు నుండి శ్రీకాకుళం జిల్లా ప్రజలను కాపాడేందుకు వాళ్ళు అంటే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. మోతారు రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు బారి నుండి తాము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామై ఈ పెను ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలి. అనవసరంగా బయట తిరగొద్దు, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రాకూడదు. ఎందుకంటే వర్షపాతం పెరుగుతుంది, దాంతోపాటు ఈదురుగాలు వేగం కూడా పెరుగుతుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు, తాగునీటికి అంతరాయం కలగవచ్చు. ఈ అంతరాయాలన్నింటిని కూడా అతిక్రమించేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. 48 గంటలు గడిస్తే కానీ ఈ పెనుముప్పు నుండి మాత్రం జిల్లా ప్రజలు బయటపడే అవకాశం లేని నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమ సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించి ఇళ్లకే పరిమితం కావాలని చక్రధర్బాబు సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో జిల్లా ప్రజలందరూ కూడా అధికారుల తాలూకు సూచనలు పాటించి ఈ విపత్తును బయటపడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.